ముచ్చిపట్టణంలో బేల్దారిపాలెంలో పార్కింగ్ లో ఉన్న కారు దగ్ధమైన ఘటన శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. శివ అనే వ్యక్తి తన కారును ప్రతిరోజు ఒకే చోట పార్కింగ్ చేస్తారు. అయితే గత వారం నుంచి ఏ పని లేకపోవడంతో కారు అలాగే ఉంది. తన కారులో మంటలు వస్తున్నట్లు వేకువజామున 3:30 సమయంలో స్థానికులు తనకు తెలిపారని, వచ్చి చూడగా కారు దగ్ధమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కారు దగ్ధమవడంతో జీవనాధారం కోల్పోయిందని, 4 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. బుచ్చి పట్టణంలో బేల్దారిపాలెంలో పార్కింగ్ లో ఉన్న కారు దగ్ధమైన ఘటన శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. శివ అనే వ్యక్తి తన కారును ప్రతిరోజు ఒకే చోట పార్కింగ్ చేస్తారు. అయితే గత వారం నుంచి ఏ పని లేకపోవడంతో కారు అలాగే ఉంది. తన కారులో మంటలు వస్తున్నట్లు వేకువజామున 3:30 సమయంలో స్థానికులు తనకు తెలిపారని వచ్చి చూడగా కారు దగ్ధమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. కారు దగ్ధం అవ్వడంతో జీవనాధారం కోల్పోయిందని, 4 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. అసలు కారులో మంటలు ఎలా వచ్చాయో, లేదంటే ఎవరైనా కావాలని చేశారో అన్న విషయం తెలియలేదు అన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కారు సుమారు 3:30 ప్రాంతంలో తగలబడ్డట్టు మన పక్కనింటి వాళ్ళు వచ్చి చెప్పారు. బాబు, మీ కారు నుంచి నిప్రోలు వస్తున్నాయమ్మా, ఒకసారి రాండి అని. మేము వచ్చే లోపలే వాళ్ళే మాకన్నా ముందే కార్కి వాటర్ కొడుతూనే ఉన్నారు సార్. ఎలా జరిగిందా ఏంది అనేది నాకు అర్థం, అంటే బయట వాళ్ళు చేశారా లేదా అయిన వాళ్ళు చేశారా నాకు ఏం తెలియదు. లేదా అది ఏదన్నా సంథింగ్ ఏదైనా దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఏదైనా అయిందా అది నాకు తెలియదు సార్. సో ఇది నేను కొనింది 3,50,000 సార్ కారు.